బెజవాడ గడ్డ టీడీపీ అడ్డా. ఇది అధికార పార్టీ నేతలు చెప్పే మాట. మొన్నటి ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాని కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఆ జిల్లా బాధ్యతలు చేపట్టేందుకు వైసీపీ సీనియర్ నేతలు ఎవరూ ముందుకు రాలేదట. అలాంటి సమయంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువనేత ఒకరు పార్టీ బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నారట. అంతేకాదు, జిల్లా పార్టీలో కొత్త ఉత్సాహం ఆయన తీసుకొచ్చారట. ఇటీవల వైసీపీ అధినేత ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో ఆ జోష్ కనిపించిందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. క్యాడర్లో అంత ఉత్సాహం నింపడం వెనుక ఉన్న ఆ యువనేత కృషి ఉందట. పార్టీ పెద్దలు కూడా ఆయన పనితీరు పట్ల శభాష్ అంటున్నారని టాక్ నడుస్తుంది. ఇంతకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ క్యాడర్లో జోష్ నింపిన యువనేత ఎవరు? లెట్స్ వాచ్. 2024 ఎన్నికలు నాటి అధికార వైసీపీకి ఏమాత్రం కలిసి రాలేదు. చాలా జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో సైతం వైసీపీకి తీవ్ర నిరాశ తప్పలేదు. ఆ పార్టీ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ ఎంపీ సీటు కూడా కోల్పోయింది. ఎన్టీఆర్ జిల్లా మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో జగన్ సునామీలో సైతం విజయవాడ పార్లమెంటు స్థానంతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని టీడీపీ దక్కించుకుంది. కానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ మాత్రం జిల్లాలో ఒక సీటు దక్కించుకోలేదు. పార్టీ అధికారంలో ఉండగా జిల్లాకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. అలాగే జిల్లాకి చెందిన జోగి రమేష్ జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను ప్రభుత్వ విప్పుగా, మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్. వైసీపీ అధికారంలో ఉండగా 5 ఏళ్లు అవినాష్ కి జగన్ ప్రభుత్వంలో ఎలాంటి ప్రభుత్వ పదవి దక్కలేదు. పైగా నాటి ప్రతిపక్ష టీడీపీకి టార్గెట్ గా మారారు అవినాష్. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అవినాష్ లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనపై కేసులు నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వ కేసులపై అవినాష్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులు చేశారు. దీంతో రాజకీయంగా ఎంతో కీలకమైన ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు పార్టీ సీనియర్ నేతలకు అప్పగించాలని జగన్ భావించారు. అందులో భాగంగా పార్టీ సీనియర్ నేతలైన సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి నేతలకు జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగించాలని జగన్ భావించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెడుతున్న కేసుల నేపథ్యంలో సీనియర్ నేతలు ఎవరూ పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. పైగా అధికార పార్టీల తలుపు తట్టే ప్రయత్నం కూడా చేశారనే ప్రచారం ఉంది. అందులో వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను సక్సెస్ అయ్యారు. మరో మాజీ మంత్రి, ప్రస్తుతం మైలవరం అసెంబ్లీ వైసీపీ కోఆర్డినేటర్ జోగి రమేష్ కూడా పవన్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం బీజేపీ పెద్దలకు టచ్లోకి వెళ్లారని ప్రచారం జరిగినా అది వర్కౌట్ కాలేదట. పార్టీ ఇలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో దేవినేని అవినాష్ జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అవినాష్ ఒకవైపు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అలాగే గత ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిపోయిన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించారు. జిల్లాలో జగన్ పర్యటనలో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంది. జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ జిల్లా పర్యటన సక్సెస్ క్రెడిట్ అవినాష్ దే అని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొనడం వెనుక జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కృషి ఉందట. జిల్లా పర్యటన సక్సెస్ నేపథ్యంలో అధినేత సైతం అవినాష్ పనితీరును మెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాన్ని అధికార కూటమి నేతలు కైవసం చేసుకున్నారు. దీంతో జిల్లా పార్టీలో తీవ్ర నిరాశ నెలకొని ఉంది. అలాగే గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మరోవైపు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు జిల్లా బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాలేదట. ఈ సమయంలో వైసీపీ యువనేత దేవినేని అవినాష్ కి జగన్మోహన్ రెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. అవినాష్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ నేతలపై కేసులు, దాడుల వంటి విషయాలపై గట్టిగా పోరాటం చేస్తున్నారట. అలాగే క్యాడర్ కు సైతం అండగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేయాలని చైతన్యపరుస్తున్నారట. అవినాష్ కష్టం నిన్నటి జగన్ పర్యటనలో స్పష్టంగా కనిపించిందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జగన్ సైతం క్యాడర్ నుంచి వచ్చిన స్పందన చూసి అవినాష్ భుజం తట్టి మెచ్చుకున్నట్లు తెలుస్తోంది.